నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగిందే సక్సెస్ మీట్లో జరిగిందని అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్, అంటే సినిమా అందరికీ అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాం సార్. ఫస్ట్ షో అదిరిపోయింది ఫస్ట్ తీసినప్పుడు. అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్లో ఏమన్నారంటే ఒక చూపిద్దాం, క్రేజీ ఉంటాడు మనోడైతే అని చెప్పేసి అనుకున్నారు. వచ్చింది చూసారు. చూసినాక బేసిక్గా పాపం ఆయన సార్, ఆయన కూడా ఏం లేదు సార్, అది ఆయన జోనర్ కాదు, ఆయన వేరే లెక్క ఉంటాడు, ఆయన జోనర్ కాదు అది. పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చేసరికి ఆయన అది నాది కాదు అని చెప్పేసి పోయింది సార్. కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటి చెప్పడం అనుకుంటా నాకు తెలిసి. కానీ ఆయన చుట్టుపక్కల ఎవరు చెప్పారో నాకు తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారో నాకు తెలియదు సార్ అంతా. సో వాళ్ళు మరి వచ్చి అంటే మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలియదు సార్, వాళ్ళు చాలా పెద్దోళ్ళట, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు. మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ చేశారట, ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే. నేను తీసింది న్యాచురల్ కథ, నా ఊరకట్టు కాకుండా చిన్న ఫీల్, చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నా. నేను దానికి ఆ కథకు అదే అది చాలు సార్, అంతే కదా. ఆ కథకు ఆ మేకింగ్ చాలు, ఇంకో కథకి ఇంకొక మేకింగ్. సో నేను అట్లా చేసుకున్నా. సో దాన్ని మనోళ్ళు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారు, వాళ్ళు ఏ ఆశ ఏ దాంతో వచ్చారో, లేదు డైరెక్టర్కి రాలేదు ఇది లేదని అంటే సరే ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ చేశారట వాళ్ళు బాగా. నాకు అనిపించింది సార్, ఇన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ ఇక్కడ ఇది ఒక దెబ్బ అనుకున్నా. ప్రతి సీన్ క్లైమాక్స్ అంటారుగా, నా జీవితంలో ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. సో ఇది నాకు అలవాటు అయిపోయింది, సరే తీ అనుకున్నా. అండ్ మూవీని 99 రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరికి? మన బాపిరెడ్డి సార్ గారు సార్. ఏం తాటు యా సార్, మనిషి క్రేజీ మస్తు ఉంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్కి దగ్గర ఉంటాయి, ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా రేట్లు, టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది, ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతున్నాయి. నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా, ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా, బయటికి రావాలన్నా, నువ్వు ఉంటే బాగుండన్నా అని అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు మనం అనుకుంటాను అని. కానీ వాళ్ళు ఏమంటే ఒకదానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. సో దాని నుంచి ఇప్పుడు వాడు ఏడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో వానికి ఏం ఫరక్ లేదు, వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ బుక్ మై షో ఓపెన్ చేసి ఇవాళ ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఎంత హౌస్ఫుల్ ఎన్ని ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు. ఇంకేడ హౌస్ఫుల్ అవుతాయి సార్, అందరూ ఐబొమ్మలో పెట్టుకొని చూస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద టీవీలు కొంటారు, ఐబొమ్మ ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, అలా చూస్తారు. ఇంకేమన్నది లేరా పోయి అనేది అనుకుంటారు, పైసలు మిగులుతాయని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా? నేను ఎక్కువ పోతా సార్, సినిమాలో పోతా. అంటే బాగా పర్టికులర్ నేను అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్. నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు, ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం, ఈ హీరో అయితే సినిమా పోదాం అని చెప్పేసి అవుతాను సార్ నేను. అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్న నువ్వు బయటికి రావాలి, నువ్వు తోపుతురు, వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి, పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట. సో అది కూడా వాస్తవం ఉండొచ్చు సార్. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సింది సార్, వాళ్ళ పాపం వాళ్ళకి. ఇప్పుడు మాకు వచ్చారు 100 రూపాయలు పెడితే రప్ప వచ్చారు, కొద్దిమంది కాదు, ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో, తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించే ఒకటైతే ఉన్నా సార్. ఎందుకంటే వాళ్ళు అవుతానే కదా సార్ బతికేది. అవును, సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు అన్నారు, ఇప్పుడు బోస్ అంటున్నారు. అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్, సాయిలు కాంపౌండ్ నోరు. బోస్ అంటే నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్. ఏంది? జగదీష్ చంద్ర బోస్. ఓ
సో ఈ పీరియడ్లో సో వీనన్న మొన్న రీసెంట్గా అరే ఈ పేరు ఎందుకు కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు. మా తాతయ్య చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా. ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి, పక్కన కాంపౌండ్ సాయిల్ అని పెట్టుకున్నా, జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా. సో వేనన్న ఏం చేసినట్టు అరే సాయిల్ బాగున్నది, పేరు డిఫరెంట్గా ఉన్నది, మీ ఇంటి పేరు కాంపౌండ్ కాబట్టి పెట్టుకోరా పోయి అన్నాడు. సో సాయిల్ కాంపౌండ్ పడ్డది. సో అంత ముందు పిలిచిన వాళ్ళు అందరికి అలవాటు అనేది బోసు. వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు అని నేను పిలిచేస్తాను. నాకు అదే కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు, అవును, నిన్న సక్సెస్ మీట్ లో అందరూ బోసు అంటున్నారు. ఈ 2-3 రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేసాడు అబ్బా అనుకున్నా. అది అదంతా వేరన్నా సార్, అది వేరన్నా నామకరణం చేసింది అది. సాయిల్ గారు, అంటే మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని నా ఉద్దేశం కాదు. మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ, లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేస్ చేశారు? నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్, ఇది కొనాలి అది కొనాలని. ఏమైనా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో? నాకు బాగా ఈ మధ్యన ఎటన్నా పోదాం అనిపిస్తాను సార్. ఓకే, ఇటు పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందాం అనిపిస్తాను. అంటే ఏమంటారు ఇది కేరళ అట్లా అంటారా సార్, అట్లా పోయి వాళ్ళకి వెళ్ళి బాగా నీళ్ళు ఉంటాయి, కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి, అట్లా కొంచెం అట్లా ఉండబోద్ది అవుతాను నెలకు. అంతకుముందు ఈ కొనాలి ఏం లేదు సార్. కొంచెం వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపియాలా, పైసలు వచ్చిన పైసలతోటి. మా అమ్మోళ్ళు కానీ నా భార్య కానీ ఏమన్నా అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది, అరే ఇన్ని రోజుల దాకా మెల్ల ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్, తాడు. సో అవి మంగళసూత్రాలు అట్లాంటివి ఉంటాయి కదా, బంగారంతో చేసినాయి. సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం లేవా? ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే అది ఎట్లా అంటే సార్ తక్కువ అంటాం కదా సార్, అవి అంటే చెడగొట్టి చేపించుకుంటారు. సో అట్లాంటివి ఉన్నాయి. సో ప్రాపర్ లేవు, ఉన్నాయి కానీ ప్రాపర్ కావాయి. సో అదే చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లికి భార్యకి బంగారం, అమ్మకి భార్య బంగారం. అంటే ఇక్కడ చిన్న డౌట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అంటే ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ అయింది. ఈ స్ట్రగుల్ పీరియడ్లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్గా నా డెమో చేసుకున్నా సార్. డెమో చేసుకుంటే ఇందా చెప్పిన పెళ్ళి అని. సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగట అయిపోయింది. నేను వద్దన్నా, నా పెళ్ళి వద్దు తమ్ముళ్ళ చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదే అని చెప్పుకున్నా. మాట అంటే నాకు నిజంగా సార్, నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్, అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం, అందరి కాడ చీపు కట్టం, చుట్టాలు పక్కల కాడ, అది బాధ సార్. అది అంటే ఇన్ని సంవత్సరాల మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి. సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మా వాళ్ళిద్దరే అనుకోవే, నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ చాలా పిచ్చోడు అనేది. ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు వీనికి పెళ్లి అయితే పోవడమని చెప్పేసి అనుకున్నాడు. అట్లా నేను డెమో తీసిన 2023లో. 2022లో డెమో తీసినాక ఏమైంది, మా మామ ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు, ఆయన కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నది ఇప్పుడు. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే పిల్లగాడు ఏం చేస్తాడంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తారన్నాడు. నేను ఆయనకు చెప్పిన ముందే, అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్. మామూలుగా జాబ్ వస్తే సాఫ్ట్వేర్ చెప్పుకుంటే వాళ్ళ అమ్మని అనుకోను నా భార్య చెప్పుకున్నా, నేనేం చేయట్లే, నేను సినిమా ఫీల్డ్, నేను సక్సెస్ అవుతానో తెలియదు. నేను ఏదో మీకు అక్కడ అబద్ధం ఉండి పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొక్కలు చూసుకుంటే మీ అమ్మలకు నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు, మా అమ్మని తిట్టుకోవటం వద్దు, నేను ఇదే నేనైతే జాబ్ చేయను, ఏం చేయను, సినిమే, మీకు ఇష్టం ఉంటే అని లేకపోతే లేదు భయ అని చెప్పిన. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు, మాకు టైం వాళ్ళు ఉన్నారు. తెల్లారి ఏ లేదు మీ ఇస్తాం పిల్లగాడు మంచోడు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మేము ఇస్తాం అని చెప్పేసి అన్నారు. సో అట్లా పాపం నా భార్య వచ్చింది. నా భార్య వచ్చినాక ఈ సినిమా కొంచెం ముందుకు పోయింది. ఒక అట్లా నమ్మారు మిమ్మల్ని? నమ్మారు. ఏం పేరు? ప్రత్యూష. మాట్లాడారా? అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు. లేదు పోలేదు సార్, ఇంకా ఊరికి పోలేదు. ఫోన్లో మాట్లాడారా? ఏం చెప్పారు? నా వైఫ్ ఏనే ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడ పెట్టుకున్నా. సినిమా స్టార్ట్ అయిన కంచి అంటే చేసుకున్న కంచి పెట్టుకున్నా. సో అంతా
చూసింది కదా సార్ 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి. సో అదంతా కొంచెం అంటే మీ వైఫ్ నాకంటే ఎక్కువ నమ్మేది నన్ను. మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను భయపడేటోని ఎక్కువ. అంటే ఈ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అయితే భయంతో లోపల మొదలు పడేటోని. ఏమంటారు వస్తే ఎందుకు భయపడతావు బావా, మస్తు ఉన్నది బాగా తీసినావు, నువ్వేం భయపడక అసలు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు, మస్తు హిట్ అయింది, దేవుని మీద నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది. సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేది. సో బాబా? బాబు సార్. ఎంత వయసు? 1.5 years సార్. 1.5 year. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.